ప్రియమైనటువంటి వాళ్ళారా, చక్కని సమయాన్ని, చక్కని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికి మనందరం కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పెద్దగా హల్లెలూయా చెప్పండి దయచేసి. హల్లెలూయా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం దగ్గరగా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో వాక్యరీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అనేకమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా సంతోషంగా ఉంటున్నామంటే, ఆరోగ్యంగా ఉంటున్నామంటే, శక్తితో ఉంటున్నామంటే, బలముతో ఉంటున్నామంటే కారణము ఇది మన గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం ఇది? దేవుని యొక్క గొప్ప ప్రేమ, దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప కరుణ, దయా, జాలి వల్ల మాత్రమే మనందరం కూడా ఆరోగ్యంగాను, శక్తితోనూ, బలముతోనూ, ఆయన కృపతో నింపబడి ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకోసం మనం దేవునికి ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము చెల్లించాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా ఉండాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు దేవుడికి మనం చెల్లిస్తే ఆయన ఆకాశ వాక్యలు విప్పి అనేకమైన ఆశీర్వాదాలతో మనను, మన కుటుంబాలను దేవుడు నింపుతాడు. గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. అనేకమైనటువంటి వాటిల్లో మనము విజయాలు పొందగలుగుతాము. అనేకమైన వాటిలో గొప్ప కార్యాలు మనము రుచి చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈరోజు మనం చక్కని వాక్యము మనము విందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే, నీవు భ్రష్టత్వం నుండి తప్పించబడాలి అంటే ఏమి చేయాలి? నీవు భ్రష్టత్వం నుండి తప్పించబడాలి అంటే ఏమి చేయాలి? అసలు భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం అనగా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోక సంబంధమైన జీవితమే భ్రష్టత్వము. ఈ లోకంలో ఉన్నటువంటిది భ్రష్టత్వము. అంటే ఈ లోక సంబంధమైనది ఏంటంటే, ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు పాపము, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, అనేక రకరకాలైన కార్యాలు, అలానే త్రాగుబోతనము, తిరుగుబోతనము, ఇలాంటివన్నీ కూడా మానవుని భ్రష్టుడిగా, భ్రష్టత్వం నెట్టివేసి ఆ భ్రష్టత్వం వల్ల మానవులు వారి యొక్క మంచి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ భ్రష్టత్వం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఆ భ్రష్టత్వం నుంచి దేవుని పిల్లలుగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఆ భ్రష్టత్వం నుండి దేవుని ద్వారా రక్షించబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను మనము ఈరోజు నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ వచనం నుండి కొన్ని మాటలు మనము ఈరోజు చక్కగా మనం ధ్యానం చేస్తూ నేర్చుకుందాం. చక్కని అవకాశాన్ని, చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే దాన్ని మనం ఏమిటంటే చూడండి, ఇక్కడ 1వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మామలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు. ఎవరికి శుభాలు చెప్తున్నాడు? అపోస్తలుడైన పేతురు గారు మనం చూసినట్లయితే ఈయన ఎవరికి శుభాలు చెప్తున్నాడంటే, ఆయన వలె ఉన్న వారికి, క్రీస్తుని ఎరిగిన వారికి, క్రీస్తు పిల్లలుగా జీవిస్తున్న వారికి, క్రీస్తు బిడ్డలుగా వారి యొక్క జీవితాలు ప్రారంభించి నడుస్తున్న వారికి, అలాంటి వారికి దేవుడు గొప్ప కృపతో ఈ యొక్క సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? పేతురు గారు చెప్తున్నాడు, ఎవరికంట? విశ్వాసముతో ఉన్నటువంటి వారికి, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరైతే విశ్వసించి ఉన్నారో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కుమారులుగా, ఎవరైతే దేవుని కుమార్తెలుగా ఉన్నారో వారి గురించి చెప్తా ఉన్నాడు. వారికి శుభములు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది కూడా విశ్వాసం అనేది లేకుండా పోతా ఉంది. విశ్వాస భ్రష్టులుగా జీవిస్తా ఉన్నాం. దేవుడు చేసిన పనిని మర్చిపోతూ ఉన్నాం. దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి వారు మరలా భ్రష్టత్వం కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ
ఎవరైనా సహాయం చేసినప్పుడు మాత్రము ఆ కాసేపు వారికి థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత మరలా తిరిగి వాళ్ళే వీరి మీద లేనుకొని అభాండాలు వేసేవారు ఈ లోకంలో ఉన్నారా లేదా? ఏమండి, ఉన్నారా లేదా? మేలు చేసినప్పుడు చక్కగా మేలు పొంది వారు ఆ మేలు అనుభవించిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే మేలు చేశారో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటాం మనం? ఏమంటాం వాళ్ళని? భ్రష్టులు అంటాం. ఏమంటారండి వాళ్ళని? అంటే వారి మనస్సు ఏమైనది? భ్రష్ట మనసు కలిగి ఉంది వాళ్ళది. వాళ్ళ మనసులో క్రీస్తు ప్రేమ లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఆ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఎవరికి శుభం చెప్తున్నాడంట? యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వారికి. ఎవరైతే మేము ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువుని అంగీకరించి క్రీస్తు ప్రభువారి యొక్క మార్గములో దేవుని వెంబడిస్తూ దేవుని గణపరుస్తూ దేవునికి ఇష్టమైన కుమారుడుగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా మేము నడుస్తున్నాం కదా, మాకు మాదిరిగా ఎవరైతే నడుస్తూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే మంచి ప్రణాళిక కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తములో ఉన్నవారో అట్టి వారందరికీ కూడా శుభములు చెప్తున్నాడు. ప్రేమిటి వాళ్ళ ఈరోజు మీ అందరూ కూడా శుభాలను చెప్తా ఉన్నారు. క్రీస్తునందు ఉన్నటువంటి పిల్లలారా, మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామమున శుభములు, అన్ని విషయాల్లో శుభములు కలుగునుగాక. మీ కుటుంబ విషయంలో శుభము కలుగునుగాక, మీ బిడ్డల విషయంలో శుభము కలుగునుగాక, మీ ఆస్తి విషయంలో శుభము కలుగునుగాక, మీ భక్తి విషయంలో శుభము కలుగునుగాక, మీ కుటుంబ విషయంలో శుభము కలుగునుగాక, మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. అందరూ పెద్దగా చెప్తాం ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, అందుకే చూసినట్టు 2వ వచనములో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారి గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున. ఇవన్నీ ఎవరు దయచేస్తారంట? మనకి దేవుడు మనకు దయచేస్తున్నాడు. మనలో భక్తి పుట్టిస్తుంది ఆయనే, మనల్ని కాపాడుతుంది ఆయనే, మనల్ని రక్షిస్తుంది ఆయనే, మనకు సహాయం చేస్తుంది ఆయనే, అనేక ఆశీర్వాదాలతో నింపుతుంది కూడా ఆయనే. మనుషులు ఎవరు కూడా మనకు ఉపయోగపడరండి. మనుషులు ఎవరు మనకు సహాయం చేయరండి. వారు కొంతవరకే సహాయం చేస్తారు. వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకే చేస్తారు. కానీ మిగతాదంతా కూడా చేయాల్సింది ఎవరు? నీవు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని మరలా నీవు మరణించే వరకు కూడా, నీవు చనిపోయే వరకు కూడా నీవు ఎవరి తోడు నీకు కావాలి? ఎవరి సహాయం నీకు కావాలంటే దేవుని తోడు, దేవుని సహాయం మాత్రం నీకు కావాలి. ఈ లోకంలో చాలాసార్లు మనం అనుకుంటుంటాం, చాలాసార్లు మనం ఆలోచిస్తుంటాం, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నా పరిస్థితి ఎలా ఏంటి, ఇలా అయిందేంటి, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందేంటి, నా బ్రతుకు ఎలా తయారైందేంటి అని చెప్పేసి మనం ఒక్కోసారి ప్రశ్నించుకుంటూ ఉంటాం. అదే ఒకవేళ ఆశీర్వదించబడి ఉన్నతంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ లేకపోతే గొప్పగా ఉన్నతంగా ఉంటే అప్పుడు ఏమనుకుంటామంటే, దేవుడు మహా గొప్ప దేవుడు, శక్తిమంతుడు, మహిమ కలిగిన వాడు, నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, కాపాడాడు, కరుణించాడు, అనేకమైన మేలు నాకు దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను గొప్పగా చేసినప్పుడు, దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఏం చెప్పుకుంటావు? నువ్వు దేవునికి గొప్పగా చెప్పుకుంటావు. అదే నీకు కష్టం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నీ సహోదరుడా, నీలోనికి భ్రష్టత్వం ప్రవేశించినప్పుడు నీవెందుకు దేవునితో మాట్లాడుకోలేకపోతున్నావు? నువ్వు దేవునితో ఎందుకు దగ్గరకు ఉండలేకపోతున్నావు? దేవునితో ఎందుకు ముచ్చరించలేకపోతున్నావు? దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు ఆయన స్తుతించి అడగలేకపోతున్నావు? ప్రభువా, నా జీవితం ఎలా ఉందేంటి, నా బ్రతుకు ఎలా ఉందేంటి, నా పరిస్థితి ఎలా మారిపోయిందేంటి, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందేంటి, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉందేంటి, నా జీవితం ఈ విధంగా ఎందుకు తయారైంది ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభువా అని నువ్వు అడిగేటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉన్నావో లేదో ఒక్కసారి నీ జీవితంలో ఆలోచన చేసుకో. ప్రియ సహోదరుడా, భ్రష్టత్వం నుండి కడుగువాడు దేవుడు మాత్రమే. నీ భ్రష్టత్వం నుండి విడిపించువాడు దేవుడు మాత్రమే. అందుకే దేవుడికి ఏం చేయాలి? మనందరం కూడా తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తున్నందున. ఇవన్నీ మనకు ఎలా పుడుతున్నాయట? దేవుడే మనకు దయచేస్తున్నాడు. మనలో నుంచి భక్తి పుట్టించేది ఆయనే, జీవాన్ని పుట్టించేది ఆయనే, దైవ శక్తిని పుట్టించేది ఆయనే.
ఎందుకంటే మన గుణాతిశయాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. మన గుణం మంచిదైతే ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. మన గుణం అంటే ఏంటి? మన బుద్ధి మంచిదైతే. అప్పుడప్పుడు అంటుంటారు కదా, అరే బాబు నీ బుద్ధి మంచిదైతే అన్ని మంచి జరుగుతాయిరా, నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి నీకు అన్నీ జరగట్లేదురా అంటున్నాడు. కాబట్టి మన గుణాతిశయాన్ని బట్టి, ఆ మన గుణాతిశయం అంటే ఎవరిని వెంబడిస్తే మన గుణం మారుతుంది? క్రీస్తు ప్రభువుని వెంబడిస్తే మన గుణం మారిపోతుంది. క్రీస్తుని అంగీకరిస్తే మన గుణం మారిపోతుంది. క్రీస్తు ప్రభువులో మనం కట్టబెడితే మన గుణం మారిపోతుంది. క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని నమ్మి ఆయన నామములో మనం బాప్తిసం పొంది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉంటే నీ గుణము మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఆ భ్రష్టత్వం నుండి నువ్వు విడిపించబడతావు. ఏ భ్రష్టత్వం అంటే లోక సంబంధమైన భ్రష్టత్వం నుండి, లోక సంబంధమైన దురాత్మల నుండి, లోక సంబంధమైన సాతాను శక్తుల నుండి, లోక సంబంధమైన సాతాను యొక్క బంధకాల నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎవరిని వెంబడించాలి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని మనము వెంబడించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా జీవితంలో ఎలాంటి స్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎప్పుడైతే నీ గుణాతిశయము మంచిగా ఉంటుందో, నీ గుణాతిశయమును బట్టి, నీ యొక్క గుణాన్ని మార్చుకోవడాన్ని బట్టి, ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను పిలుస్తాడు. ఎవరు పిలుస్తాడండి? దేవుడే నిన్ను పిలుస్తాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అబ్రహాముని పేరు పెట్టి పిలవలేదా? ఇస్సాకును దేవుడు పిలవలేదా? యాకోబును దేవుడు పిలవలేదా? అనేక మందిని దేవుడు పిలుస్తాడు పేరు బట్టి. మోషేను కూడా దేవుడు పిలవలేదా? పిలిచాడా లేదా? మోషే వెళ్ళి వారి మామగారి ఇంటికాడ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఓ మోషే, నీ ద్వారానే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విడిపించబడాలి, రక్షించబడాలి, నీవే వారికి ముందుండి నడవాలని దేవుడు పిలిచాడంటే ఆయన గుణాతిశయం దేవునికి నచ్చింది. నీ గుణం దేవునికి నచ్చినప్పుడు, నీ బుద్ధి దేవునికి నచ్చినప్పుడు, నీ ఆలోచన దేవునికి నచ్చినప్పుడు, నీ ప్రణాళిక దేవునికి నచ్చినప్పుడు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు పిలిచి ఆయన భక్తిని నీకు అలవాటు చేస్తాడు. నువ్వెలా భక్తిగా ఉండాలి, నువ్వెలా దైవశక్తిని పొందుకోవాలి, నీవెలా దేవునికి ఇష్టంగా మార్చబడాలి, నువ్వెలా దేవునికి ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలి, దేవుడు చక్కగా నిన్ను సరిచేస్తాడు. ప్రేమైనటువంటి వల్ల చూడండి, మనం చూసినట్టయితే కుమ్మరి వారు ఏం చేస్తారండి? చక్కని అందంగా అద్భుతంగా కుండలు తయారు చేస్తారు. ఎంత చక్కగా చేస్తారో చూడండి. నేను ఒక రోజుల్లో నేను రేపల్లె ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కుమ్మరి వారు చక్కగా ఏం చేసేవారంటే, అద్భుతంగా ఎర్ర మన్ను తీసుకొని ఒక చక్రం లాంటిది ఉంటే ఆ చక్రం మీద చక్కని కుండలు, చక్కని వంట పాత్రలు, చక్కని మూతలు ఎంత అద్భుతంగా చేసేవారంటే, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క చెయ్యి ఆడించే విధానాన్ని చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేసేది. అవునా కదండి? ఎంత అద్భుతంగా. మరి మనం చేయగలవా? ఆ నైపుణ్యత మనకుందా? మనం చేయగలవా? మరి మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు వారు ఏం చేసేవారు? చెప్పులు కుట్టేవారు, అద్భుతంగా చెప్పులు కుట్టేవారు, చక్కగా అద్భుతంగా కుట్టేవారు. ఎవరి కుల వృత్తి వారు చక్కగా చేసేవారు, అద్భుతంగా వారి యొక్క నైపుణ్యతను చూపించేవారు. అలానే దైవభక్తి కూడా నీకు అలవాటు కావాలంటే దేవుని యొక్క శక్తి నీలో ఉండాలి, దేవుని కృప నీలో ఉండాలి, దేవుని బలము నీలో ఉండాలి, దేవుని సహాయం నీలో ఉండాలి, దేవుడు తోడు నీకు ఉండాలి, దేవుని కృప నీకు ఉండాలి, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉండాలి, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఉండాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న భ్రష్టత్వాన్ని నువ్వు కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నీలో భ్రష్టత్వం ఉందని నీకు నువ్వు గమనించగలవా? మనం ఏమనుకుంటామంటే, ఎవరికి వారు ఏమనుకుంటామంటే నేనే మంచోడు అనుకుంటాం. అవునా కదండి? ఎవరికి వాళ్ళు ఏమనుకుంటామండి? ఎవరికి వాళ్ళు నేనే మంచోడిని, నేనే నీతివంతుడిని, నేనే యథార్థవంతుడిని, నేనే నీతివంతురాలను, నేనే యథార్థవంతురాలు అనుకుంటాం. ఒకవేళ ఎవరన్నా పక్కోళ్ళు చెప్పనుకోండి, ఓవయా ముందు నువ్వు చూసుకోపోవాయా. అవునా కదా? మరి మానవుడు ఎప్పుడు సరి చేసుకుంటాడు? రెండు విషయాలు సరి చేసుకుంటాడండి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా జాగ్రత్తగానండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నా యొక్క ఈ బొగ్గకో లేకపోతే ఈ శరీరంలో ఎక్కడో ఏదో ఒక ప్రదేశంలో నాకు తెలియకుండానే ఒక నల్లని చుక్క ఒకటి వచ్చింది. ఒక మరక, ఒక నల్లని మరకో ఎర్రని మరకో ఏదో నా యొక్క బొగ్గకి అయిందండి. అయినప్పుడు అది నాకు కనపడిందా? అది ఎప్పుడైందో నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఏమైంది? అది ఆ మరక ఏర్పడింది. ఆ మరక ఏర్పడ్డప్పుడు
నన్ను ఎవరైనా చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. అది నాకు అర్థమవుతుందా? అది నాకు అర్థం అవుతుంది కదా. అర్థం కానప్పుడు నేను ఒకవేళ మూర్ఖుడిగా ఉన్నాను అనుకో, ఎవరు నన్ను చూసిన వాళ్ళు వచ్చి అన్న ఏందన్నా బొగ్గ మీద ఏంటన్నా అలా నల్లగా ఉంది ఏంటన్నా అన్నప్పుడు, పోవాయ్ ముందు నువ్వు చూసుకోపోవాయ్, నా బొగ్గ మేమే లేపో అన్న అనుకోండి, నేను ఏమైనట్టు? మూర్ఖుడినే కదా, మూర్ఖుడినా కదా. అతను వచ్చేప్పుడు ఏం చెప్పాడు? అన్న నీ బొగ్గ మీద ఏదో నల్లగా లేదా ఎర్రగా ఒక మరక ఉందన్న అని చెప్పాడు అనుకోండి, నాకు తెలుసులేపోవాయ్, నేను తెలిసిన కాదు నాకు తెలియదు ఏంటి, నాకు ఎలా అయింది, నాకు ఎందుకైంది అని చెప్పేసి నేను మూర్ఖంగా మాట్లాడుకోండి, ఏమై ఉన్నట్టు? నేను మురుకున్నా కదా. అంటే భ్రష్టుడి యొక్క మనసు కూడా ఎలా పడదట? మూర్ఖంగా. చెప్పిన మాట వాడు వినడు. మరి ఈ మరకను ఎలా తీసివేసుకోగలరంటే 2 విషయాల్లో తీసివేసుకోగలరు. ఒకటి, నాకు నేనుగా వెళ్ళి అద్దాన్ని చూసుకుంటే నాకు అర్థమవుతుంది. ఎవరితోవుతుందండి? ఒకటి, నేను అద్దాన్ని చూసుకున్నా నా మరకను నేను తీసేసుకోవాలి. రెండవది, నా మనసు ఇతరులు చెప్పిందన్నా విని దాన్ని తీసివేసుకోవాలి. అంతేనా కాదా? ఏమండి ఏమ్మా అరేమ్మ గారు అంతేనా కాదా? యశోబ గారు అంతేనా కాదా? అంటే నాకు తెలియకుండా ఏర్పడ్డ మరకను నేను ఎవరో ఒకరి ద్వారా చెప్పించుకున్నా తీసేసుకోవాలి. లేదా నాకు నేను ఒక అద్దంలో చూసుకున్నప్పుడన్నా అది కనపడితే దాన్ని తోడుకోగలను తప్ప నాకు నేను దాన్ని తెలుసుకోగలనా? నాకు తెలియకుండా ఏర్పడ్డ మరకను నేను తీసివేసుకోగలనా? ఏమండి తీసివేసుకోగలనా? ఎవరు మాట్లాడట్లేదు. తీసివేసుకోగలనా? నాకు తెలియకుండా ఏర్పడింది, అదే నాకు తెలిసి ఏర్పడితే నేను తీసేసుకుంటాను. అలానే కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే మనమే నేను మంచివాడిను, నాలో ఏ మరక లేదు, నాలో ఏ డాగు లేదు, నాలో ఏ మచ్చ లేదు, నాలో ఏ కల్మషం లేదు, నాలో ఏ దుర్మార్గం లేదు, నాలో ఎలాంటిది